ఇండియన్ నేవీ చీఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి ఈయన ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అగ్రెసివ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ నేవీ అరేబియన్ సీ లో మనం చేశాము. దీనికి భయపడి పాకిస్తాన్ నేవీ వాళ్ళు పోర్ట్లకి మాక్రన్ కోస్ట్ దానికే కన్ఫైన్ అయి ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ముందుకు రాలేపోయారు అని చెప్పి మనం చాలా అగ్రెసివ్ గా మన విక్రాంత్ కి సంబంధించిన ఫ్లీట్ మొత్తాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ కి సంబంధించిన ఫ్లీట్ మొత్తాన్ని డిప్లాయ్ చేసాము. దగ్గర దగ్గర 30 షిప్స్ అండ్ సబ్మరైన్స్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం మొహరాయించాము అండ్ తీసుకెళ్లి అక్కడ డిప్లాయ్ చేసాము. దీంతో వాళ్ళు అసలు ముందుకు వస్తే ఎలాగో పేల్చేస్తారు అని చెప్పి నష్టం తగ్గించుకోవడానికి అని చెప్పి భయపడి పోర్టులకి కోస్ట్లకే కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాళ్ళు సీజ్ ఫైర్ చెప్పడానికి. వాళ్ళు ఇవన్నీ ఇప్పుడైతే ఒప్పుకోరు కానీ సీజ్ ఫైర్ రిక్వెస్ట్ రావడానికి వాళ్ళ దగ్గర నుంచి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ కూడా. మన వాళ్ళు ఒక్క దెబ్బకి వెళ్లారు, మొత్తం 9 సైట్స్ ని కూల్ చేశారు, టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూల్ చేశారు అండ్ దగ్గర దగ్గర చాలా మంది టెర్రరిస్ట్ చంపేశారు కూడా. దీని ద్వారా వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ పోర్టుల్లో ఎవరైనా బిజినెస్ చేయాలన్నా భయపడుతున్నారు అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్స్ కూడా వాళ్ళకి చాలా పెరిగిపోయినాయి. సో దిస్ షోస్ ద డామినెన్స్ ఆఫ్ భారత్ నేవీ ఇన్ ద అరేబియన్ సీ. లెట్స్ సే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఏమేమి చురుక్కులు చమక్కులు చేస్తారో మన వాళ్ళు గట్టిగా లెంపకాయ దెబ్బ అయితే ఇస్తారు. సో లెట్స్ స్టాండ్ విత్ అవర్ నేషన్.